కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం 2023లో అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ TORపై మొదట 2 రాష్ట్రాల వాదనలు వినాలని, ఇది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం తుది వాదనలు వింటామని పేర్కొంది. తదుపరి TRపై ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు జరగనుండగా, ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మొదట బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో ఎవరి వాటా ఎంత అన్నదానిపై వాదనలు విని, తర్వాతే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ట్రిబ్యునల్ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం అప్పగించింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 TMCల నీటిని కేటాయించడంతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్లో 150 TMCలు నిల్వ చేసుకుని క్యారీ ఓవర్గా వినియోగించుకునే, మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఇచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా కేటాయింపును నిర్ధారించడం, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నదానిపై 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ ఎదుట 10 ఏళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వాదనలు విని బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులో ఎవరి వాటా ఎంత అన్నది తేల్చే పనిని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్ 6న తదుపరి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని, అయితే తమ తుది తీర్పునకు లోబడి ట్రిబ్యునల్ నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు దాఖలు చేసిన విజ్ఞప్తులు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, రెఫరెన్స్లు కామన్ రికార్డుగానే పరిగణించాలని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3ల కింద వాదనలను కలిపి వినాలని కోరుతూ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రధాన వాదనలు ముగించాలని, తదుపరి TORపై తాము వేసిన కేసు సుప్రీంకోర్టులో ఉందని, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను కలిపి పరిగణలోకి తీసుకోవటానికి వీల్లేదని పేర్కొంది. గురువారం 2 రాష్ట్రాల వాదనలో విన్న ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదట చేపట్టాలని నిర్ణయించింది. సెక్షన్ 89, సెక్షన్ 3ల ప్రకారం వాదనల్లో కొన్ని ఒకే రకమైన అంశాలున్నాయని, మరికొన్ని లేవని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండింటినీ కలిపి వింటే ఒకే ఆర్డర్ తీర్పు చెప్పాల్సి ఉంటుందని, ఇలా చేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ కేసు గెలిస్తే సమస్య ఉత్పన్నమవుతుందని, అలాంటప్పుడు కలిపి ఇచ్చిన ఆర్డర్ని విడదీయటం సాధ్యం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండింటినీ కలిపి వినడం సరైంది కాదని, వేర్వేరుగా వినడమే మంచిదని అభిప్రాయపడింది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి TRO ప్రకారం మొదట వాదనలు వినడమే సరైందని అభిప్రాయపడింది. ఇందులో నీటి పంపిణీ అంశం ఉన్నందున ఇది తేలిన తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం చేపట్టడం సరైందని పేర్కొంది. ఇప్పటి వరకు 2 వాదనలకు ఇచ్చిన సాక్ష్యాలు, రికార్డులను సెక్షన్ 89 ప్రకారం ఇచ్చిన వాటిని తదుపరి TROకు పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పింది. సెక్షన్ 89 ప్రకారం వాదనల సమయంలో తదుపరి TOR ఇచ్చిన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంతే. డాక్యుమెంట్లలో వేటిని పరిగణలోకి తీసుకోవాలో, వేటిని తీసుకోకూడదో వాదనల సమయంలో అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తీర్పు చెప్తూ ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు తదుపరి వాదనలు జరుగుతాయని వెల్లడించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో తదుపరి కార్యాచరణపై తెలంగాణ దృష్టి సారించింది. న్యాయవాదులు, అధికారులు, ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పలు దఫాలు సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, అంతరాష్ట్ర జనవనరుల విభాగం ఇంజనీర్లు, సీనియర్ న్యాయవాదులతో ఈ అంశంపై చర్చించారు.